గోవా వచ్చాం. ఫౌంటైన్ హాస్ అని ఈ లాటిన్ వాళ్ళ క్వార్టర్స్ ఉన్నాయండి. సో బేసిక్గా ఈ స్పెషాలిటీ ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఉంటాయి. కొన్ని టైల్డ్ రూఫ్స్ ఉంటాయి. అంటే ఈ కాలంలో కూడా సిటీల్లో ఉంటూ టైల్డ్ రూఫ్స్ మీద కానీ చిన్న చిన్న స్ట్రీట్స్, కాబుల్ స్టోన్ స్ట్రీట్స్ ఇలాంటివి ఇంకా ఉన్నాయా అని. ఈ క్వార్టర్స్ అండి ఇవన్నీ. బిల్డింగ్స్ మాత్రం కొంచెం వాళ్ళ ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలనిపించి ఎక్కువ ఫోటోలు తీయలేదు. కొద్దిగా యాక్టివిటీ తక్కువ ఉన్న చోటే ఫోటోలు తీసాం. సో వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు మనం ఫోటోలు తీయడం. సో ఇవన్నీ క్వార్టర్స్ అండి ఇవి ఇప్పుడు వాడుతున్నవి. అండ్ అక్కడ పీపుల్ కూడా బాగానే ఉన్నారు. చాలా కెఫేస్ ఉన్నాయి. అందులో ఒక మంచి కెఫే ఈ 31st January క్యాఫెటేరియా. ఇది యాక్చువల్గా నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. యాక్చువల్ పేరు 31 కాన్ఫెటేరియా డి జెనేరియో అని ఏదో ఉంది. సో దానికైతే వెళ్ళాం. అండ్ దీని స్పెషాలిటీ ఏంటంటే 1930 నుండి దే హ్యావ్ బీన్ ఆపరేటింగ్. సో ఆల్మోస్ట్ ఒక 100 years లెగసీ ఉంది వీళ్ళ దగ్గర. అండ్ బేకరీ ప్రోడక్ట్స్ అన్నీ చాలా ఉన్నాయి. కప్ కేక్స్, కుకీస్, పేస్ట్రీస్ ఇవన్నీ ఎలాగో అందరి దగ్గర ఉండేవే. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఇండియా మొత్తం షిప్ చేస్తున్నారు ఇప్పుడు. సో అది ఒకటి స్పెషల్ థింగ్. మేము జస్ట్ కొద్దిగా చాక్లెట్ మిల్క్, కొన్ని కుకీస్ తీసుకున్నాం అండ్ పఫ్ లాంటివి. బేకరీ ప్రోడక్ట్స్ అండి ఎక్కడైనా టేస్ట్ బాగానే ఉంటాయి, దాని గురించి జడ్జ్మెంట్ ఏం లేదు. కానీ మంచి ఒక షీక్ యాంబియన్స్ అయితే ఉంది. సో మీరు వెళ్తుంటే ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సేఫ్ ట్రావెల్స్.